హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి క్రియేటివ్ థింగ్స్. నేను విజయలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడైతే స్నానం చేసి రెడీ అయిపోయాను. మధ్యాహ్నం అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా, దానికైతే వంట అయితే రెడీ చేస్తాను. పప్పు అయితే పెద్ద పొయ్యి మీద పెట్టానండి, ఎందుకంటే ఇదిగోండి వంకాయలు అయితే తీసుకొని వచ్చారనమాట మా ఆయన. మీల్స్ అండ్ కర్రీస్ కదా, ఈ వంకాయలు అయితే గుత్తి వంకాయ చేద్దామనేసి చిన్న చిన్న వంకాయలు అయితే నేనైతే చిన్న చిన్న వంకాయలు తెమ్మన్నాను. చూసారు కదా, ఇవి వైట్ వంకాయలు వచ్చేసి సాంబార్లోకి అండి, ఇవి సాంబార్లోకి తెమ్మన్నాను. ఇప్పుడు ఇవి గుత్తి వంకాయ కొయ్యాలి, రిజల్ట్స్ కూడా వస్తాయి ఆల్రెడీ. నేనైతే ఇవి రాత్రి తెచ్చానని చెప్పాను కదండి. వంకాయలు అయితే పుట్లు గట్ట ఏమీ లేవు. ఇది చిన్న కాడ కట్ చేసి దీన్ని అయితే 4 ముక్కలు కోస్తే సరిపోతుంది. ఇదిగోండి కోసి అయితే వాటర్లో వేస్తున్నాను నేను. చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ ఫ్రై. ఇది వంట అయిపోతే మేమైతే షాప్ దగ్గరికి వెళ్ళాలండి. షాప్ దగ్గరికి వెళ్ళేసి 3 గంటలకైతే ఇంటికైతే వచ్చేస్తాము. నాకైతే ఈ మధ్య ఖాళీ లేదు వీడియోస్ పెట్టడం, అందుకే వీడియోస్ అయితే చేయట్లేదు. ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయి, చూడండి. చూసారు కదా, ఇవి 4 ముక్కలుగా కోసుకొని అయితే వేసుకోండి. ఈ వంకాయలు అయితే కండ్రెక్కువకముందు ఇప్పుడేనండి మా ఆయన రైతు బజార్ వెళ్ళి ఆనపకాయ అయితే సాంబార్లోకి ఆనపకాయ లేదంటే సాంబార్లోకి అయితే ఆనపకాయ తీసుకొని వస్తారు. అలాగే కొత్తిమీర ఒకటి. ఇప్పుడైతే సాంబార్కి అయితే నేను ముక్కలు అయితే కోస్తానండి. ఆనపకాయ వంకాయలు కోస్తా అయిపోయినట్టే. బెండకాయలు మునక్కాయలు అన్నీ కోస్తానండి. అయితే ఆనపకాయ కోస్తా అయినట్టు సాంబార్లోకి. మొదలాడి అమ్ములు అయితే ఆనపకాయ తొక్క చేస్తున్నాండి. ఏంటమ్మా మిక్సీ మూత అక్కడ ఉంది, లోన్ ఉంటుంది. ఉల్లిపాయలు టమాటీ మిక్సీ చేస్తారు కదా. కర్రీస్ అయితే రెడీ అయిపోయాయండి. ఇదిగోండి ఎగ్ కర్రీ, చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. ఇది ఎగ్ కర్రీ అండి. నెక్స్ట్ అయితే ఇది సాంబార్ అండి. ఇది సాంబారు. చూసారు కదా, ఇదైతే షాప్ దగ్గరికి అయితే వచ్చానండి. ఇది వచ్చేసి బంగాళదుంప అండి, బంగాళదుంప శనగపప్పు కర్రీ. ఇది ఇందాక గుత్తి వంకాయ కోసాను కదా, ఇది గుత్తి వంకాయ అండి. చూసారు కదా గుత్తి వంకాయ, ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. గుత్తి వంకాయ, బంగాళదుంప, ఎగ్గు, సాంబారు. ఇదైతే రైస్ అండి. ఇప్పుడు షాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవి అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడమే. ఇవి అయ్యేసరికి 2 అయిపోద్దండి. ఇప్పుడైతే కరెక్ట్గా 11:30 అయితే అవుతుందండి. మేమైతే 2 వరకు ఉంటాము ఇక్కడ. 2 వరకు ఉన్న తర్వాత అయితే వెళ్ళిపోతాం ఇంటికి. కరెక్ట్గా 2 గంటలకి మొత్తం అన్నీ అయిపోతాయండి. చూసారు కదా.
అప్పుడప్పుడు చేసుకొస్తారు మార్కెట్లో కార్లు. బోర్డు పెట్టారు ఓన్లీ 2 వీలర్స్ అని, అప్పుడు సరిపోతుంది. మామూలుగా జనాలు నడిచి రావడానికి 2 వీలర్ రావడానికి. బజార్ వెళ్ళేసి వచ్చామండి. టైం అయితే 8:30 అవుతుంది. అలాగా వచ్చేటప్పుడు అయితే కూర తీసుకొని వచ్చాము, లేవర్ తెచ్చాము. ఇదిగోండి దీంట్లో ఉప్పు కారం కలిపేసి ఇదైతే ఉల్లిపాయ టమాటీ ముద్ద వేసి దీన్ని కర్రీ అయితే చేస్తాను. లివర్ ఫ్రై కూడా చేశాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది లివర్ ఫ్రై అయితే చేశానండి. చూసారా ఎంత క్రిస్పీగా అయితే వచ్చిందో, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ టమాటీ పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇదైతే వేపిస్తాను, అయిపోయింది. దీంట్లోనైతే ఉప్పు కారం నిమ్మకాయ గరం మసాలా కలుపుకొని ఉంచుకున్నానండి. దీన్ని అయితే ఇందులో వేసేస్తున్నాను. వేసి అయితే ఇది ఒక్కసారి కలుపుకోవాలి. అంటే ఇది కలుపుకోవడానికి అండి. అది వచ్చేసి ఫ్రైలా ఉంటుంది అనేసి కేజీ తెచ్చామండి. 1/2 కేజీ ఫ్రై చేస్తాను, 1/2 కేజీ అయితే ఇలా కూర వండేస్తున్నాను. ఇదిగోండి ఇందులో అయితే కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి ఇప్పుడు చికెన్ మసాలా అయితే వేసాను. చికెన్ మసాలా అయితే వేసాను. అలాగే కొంచెం కస్తూరి అయితే వేస్తున్నాను. కస్తూరి అయితే కొద్దిగా వేస్తాను. ఇది కొంచెం బాగా ఉడకాలండి. లేవరు ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది అన్నమాట, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది లోన. అందుకే నేను కొంచెం వాటర్ వేసాను. లేవర్ ఫ్రై మాత్రం చాలాసేపు వాటర్ అంతా ఇంకే వరకు చాలాసేపు నూనెలో అయితే ఆయిల్లో ఫ్రై చేశాను. ఇదిగోండి భోజనాలు అయితే చేస్తున్నాము. టైం వచ్చేసి 9:30 అయిపోతుంది. ఇదిగోండి భోజనాలు అయితే చేస్తున్నాము. ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు వస్తాం.